నియోజకవర్గం చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ భరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు హాజరయ్యారు. పిల్లల భవిష్యత్తు విద్యతో ముడిపడి ఉంది. పిల్లల్ని నైతిక విలువలతో బయటకు పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయులపై కూడా ఉంది. భావి భారత పౌరులుగా ఎదిగేందుకు విద్యార్థి దశ ప్రథమ ఘట్టమని గంటా చెప్పారు. పేరెంట్స్, ఉపాధ్యాయులు విద్యార్థులతో వారి సమస్యలపై ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఎలక్షన్ 3 నెలల్లో ఉంటే ఈ డిఎస్ ఎలా అవుతుందని చెప్పారు. మనం చెప్పినట్టుగానే ఎలక్షన్ కమిషన్ని దాన్ని ఆపేశారు. అంటే మొత్తం మీద 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని ఆ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయలేకపోయారు. అటువంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతృప్తిగానే మెగా డిఎస్సి 17,000 ఉద్యోగాలకి అనౌన్స్ చేయడమే కాదు, దానికి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. టెట్ కానీ డిఎస్సి కానీ ఎగ్జామినేషన్స్ కూడా షెడ్యూల్స్ ఇచ్చి మొత్తాన్ని పాస్ అవుతా ఉంది. అంటే త్వరలోనే వీళ్ళు మొత్తం కూడా రిక్రూట్ అయ్యి మన పాఠశాలలో ఇక్కడ చంద్రం పాఠశాలలో కూడా కొంతమంది టీచర్లు షార్టేజ్ ఉన్నారు. ఇట్లాగా రాష్ట్రంలో ఎక్కడా కూడా టీచర్స్ షార్టేజ్ లేకుండా ఆ మొత్తం టీచర్స్ రాబోతా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న ప్రత్యేకమైన గౌరవం చెప్పని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ